అబ్బబ్బబ్బ మీ అభిమానం సల్లగుండా. ఆ ప్రపంచాన్ని మీరు హ్యాపీగా గడిపేసి దాంట్లో ఉత్కంఠభరితంగా, అంటే ఇంత తెలుగు ఎవరికి అర్థం కాదు కాబట్టి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్ మీరు విన్నారు కదా, ఉత్కంఠభరితంగా అంటే ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ వన్ సీట్. ద క్లైమాక్స్ ఆఫ్ ది మూవీ వాస్ సో థ్రిల్లింగ్, ఇట్ కెప్ట్ ఎవ్రీవన్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ దేర్ సీట్స్. ఏదన్నా ఒక సినిమాని ఒక ఎగ్జాటిక్ లొకేషన్లోకి తీసుకెళ్లి షూట్ చేయడం చాలా కష్టం. బట్ నాకు ఆ మేకింగ్ బట్ నాకు అర్థమైంది చాలా ఎగ్జాటిక్ లొకేషన్లో చాలా పెద్ద పెద్ద సెట్లు వేసి షూట్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ రాజమౌళి గారు అన్న దాంట్లో ఎగ్జాటిక్ అంటే డిఫరెంట్గా కొత్తగా ఉండడం వల్ల అట్రాక్టివ్గా కనిపించడం. దట్ శారీ లుక్స్ సో ఎగ్జాటిక్ విత్ దోస్ కలర్స్. ఎప్పుడు మంచి సినిమాలకు సపోర్ట్ చేస్తారు. కల్కికి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇట్ బికేమ్ ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ హిస్టరీలో. ఫ్రెండ్స్ ఇక్కడ నాగశ్విన్ గారు అన్న దాంట్లో మైల్ స్టోన్ అంటే దేని అభివృద్ధిలోనైనా ముఖ్యమైన ఘట్టాన్ని మైల్ స్టోన్ అంటారు. ఫినిషింగ్ స్కూల్ ఈజ్ ఎ బిగ్ మైల్ స్టోన్ ఇన్ లైఫ్. కరెక్టే కదమ్మా. సో ఫస్ట్ ఆఫ్ లైక్ బ్యూటిఫుల్ వర్క్, గ్రేట్ ప్రొడక్షన్, క్వాలిటీ కనిపిస్తుంది సినిమాలో. ఫ్రెండ్స్ ఇక్కడ నాగశ్విన్ గారు అన్న దాంట్లో ఫస్ట్ ఆఫ్ అంటే మొదటగా ఫస్ట్ ఆఫ్ లెట్ మీ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. ఓకే, నిజంగానే నాకు ఏదో తమిళ ఫిల్మ్ వచ్చి నేను ప్రమోట్ చేసినట్టే లేదు మీ ప్రేమని చూసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రియల్లీ ఓవర్వెల్మ్డ్. థ్యాంక్ యూ. ఏం ఇంగ్లీషు తెలుగులో చెప్పొచ్చుగా ఇదే. ఫ్రెండ్స్ ఇక్కడ సాయి పల్లవి గారు అన్న దాంట్లో ఓవర్వెల్మ్ అంటే ఒక ఎమోషన్ ని గట్టిగా ఫీల్ అవ్వడం లేదా ఫీల్ అయ్యేలా చేయడం. ఆడియన్స్ ఓవర్వెల్మ్డ్ సాయి పల్లవి విత్ లవ్. సాయి పల్లవి వాస్ ఓవర్వెల్మ్డ్ విత్ లవ్. హీ ఈస్ ఓవర్వెల్మ్డ్ విత్ స్ట్రెస్. థ్యాంక్ యూ సో మచ్ సాయి పల్లవి గారు. అండ్ ఎస్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ తండేల్ సినిమా కూడా మళ్ళీ కలుద్దాం తప్పకుండా. ఫ్రెండ్స్ ఇక్కడ సుమ గారు లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అన్నారు కదా, ఇది తప్పు. లుకింగ్ ఫార్వర్డ్ కి ప్రిపోజిషన్ టు వాడాలి, ఫర్ కాదు. తెలిసయ్యా కానీ మానలేకపోతున్నా. ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద తండేల్ మూవీ. ఓకే అమ్మా.